గత నెల 24వ తేదీ అకాల భారీ వర్షం వడగండ్ల వాన కురవడంతో 13 ఎకరాల వరి ధాన్యం సర్వనాశనమైందని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు రైతు వేదిక ముందు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పప్పుల రామస్వామి మాట్లాడుతూ గత నెల 24వ తేదీన భారీ వడగండ్ల వాన కురవడంతో నా భూమి మరియు నేను కౌలుకు చేసిన మొత్తం 13 ఎకరాల వరి పంట వడగండ్ల వాన కురవడంతో నేను యాసంగి పండించిన వరి పంట మొత్తం నేలపాలైందన్నారు. వరి పంట నేలపాలు అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో పాటు అధికారులు కూడా రావడం జరిగిందని, దాదాపు నెల రోజులు అవుతున్నా వరి పంట నష్టం డబ్బులు ఇంతవరకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఎకరాలకు పెట్టుబడి కొరకు 3 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టడం జరిగిందని, ఎకరానికి 40,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి నన్ను ఫ్యామిలీని ఆదుకోవాలని, లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ఇటు విషయం పైన వ్యవసాయ విస్తరణ అధికారిని లతా మాట్లాడుతూ గత నెల 24వ తేదీ వడగండ్ల వాన కురవడంతో 600 ఎకరాలు రైతుల పంట నష్టం జరిగిందని, ముఖ్యంగా పాపొల్ల రామస్వామి, మౌనిక, వెంకటలక్ష్మి వారికి 13 ఎకరాల పంట నష్టం జరిగిందని, ఇటు విషయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. పంట నష్టం పరిహారం రాగానే తప్పకుండా వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపోల మౌనిక, వెంకటలక్ష్మి, మణెమ్మ, భారతమ్మ, శ్యామల, స్వామి, సత్యవ్వ, మల్లవ్వ, శ్రవంతి, బాల, పోచవ్వ, బాబు, చంద్రం, తిరుమల తదితరులు పాల్గొన్నారు. వట్టి పొల్లే ఉన్నది. వట్టి పొల్లే 9 ఎకరాలు వట్టి పొల్లు. నెల రోజులైతే మన అన్నం తినక ఏం తినక పిల్లలు చిన్న పిల్లలు పెట్టేసి నాలుగు రాత్రి మబ్బులు వచ్చి నాలుగుకొని మండెత్తేసరికి మిత్తు లేకుండా మొత్తం పోయిందండి. చూడండి, ఏం లేదు. మాకు 2 చిన్నపిల్లలు ఉన్నారండి. వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి పొద్దున మబ్బులా వచ్చి కరెక్ట్ కోత సమయంలో వడగల్ప వాన పడి మొత్తం ఏం లేకుండా ఇత్తు లేకుండా పోయిందండి. చూడండి, ఏమీ లేదు దీంట్లో. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని గవర్నమెంట్ను విన్నపించుకుంటున్నాము. వట్టి పొల్లే ఉన్నది. వట్టి పొల్లే 9 ఎకరాలు వట్టి పొల్లు. నెల రోజులైతే మన అన్నం తినక ఏం తినక పిల్లలు చిన్న పిల్లలు పెట్టేసి నాలుగు రాత్రి మబ్బులు వచ్చి నాలుగుకొని మండెత్తేసరికి. పేరు రామస్వామి, బిక్కనూరు మండలం, పెద్దమల్లరి గ్రామం, కామారెడ్డి డిస్టిక్. యాసంగి సీజన్లో మేము మొత్తం 13 ఎకరాలు యాసంగి నాటు వేసినామండి. దీంట్లో 9 ఎకరాలు సొంతము, 9 ఎకరాలు కౌలు, 5 ఎకరాలు సొంత భూమి అండి. మార్చి నెలలో 24 తారీఖు సాయంత్రం కురిసిన వడగళ్ల వానలో మొత్తం ఇత్తు లేకుండా ఈ చేను మొత్తం ఖరాబ్ అవ్వడం జరిగిందండి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. కానీ వాళ్ళు వచ్చి ప్రోటోకాల్ మందం వచ్చి ఫోటోలు దిగి వెళ్ళడం జరిగింది. కలెక్టరేట్లో కూడా ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో. వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ ఫైల్ పంపించి చేపించి పంపిర్రు. కానీ ఇవరకు ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు. నెల రోజులు గడిచినా కానీ ప్రభుత్వానికి ఈ అధికారులు తెలియజేస్తున్నారా లేదా, లేకుంటే గవర్నమెంటే ఒకటే ఊళ్ళో జరిగింది కదా, ఒక రైతుకి అన్యాయం జరిగింది కదా అని దృష్టి పెట్టుకొని ఈయన మాట్లాడుకొని అనుకుంటున్నారా? నష్టం అందరికీ జరిగిందని ప్రతి ఒక్క రైతు ఇక్కడ దగ్గర 8 నుంచి 1000 ఎకరాలు మొత్తం పెద్దమల్లరెడ్డి గ్రామంలో జరిగింది. అందరూ రైతులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నష్టపోయిన రైతులకు ఎకరాన ఒక 40,000 పెట్టుబడి సాయం కింద అందించాలని కోరుతున్నాము. మాకు దీన్ని సాగు చేయడానికి ఎకరానికి 30 నుండి 35,000 ఖర్చు వచ్చిందండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు పంట నష్టపరిహారం తొందరగా అందించాలని కోరుతున్నాము. ఇప్పుడు మన పండకున్న ఈ పంట ఖరాబ్ అయింది, అయినా కానీ మేము కౌలు తీసుకున్న భూమి యజమానులకు కౌలు ఖచ్చితంగా కట్టి తీరాలి. వాళ్ళకు కూడా దగ్గర కౌలు 70-80 వేల దాకా ఇవ్వాలి ఒక్క సీజన్కే. వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పంట వండిన
ఎక్కువ అయితే ఏమన్నా మాకు ఇస్తున్నానా లేదా అనే మాటలు కూడా వాళ్ళ నుంచి వచ్చాయండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వాలి, ప్లస్ నెక్స్ట్ వానాకాలం సీజన్లో పంట వేయడానికి కూడా నా దగ్గర ఒక రూపాయి కూడా లేదండి. నాకు పంట నష్టపరిహారం కింద ఎకరాన ఒక 40,000 అందించగలరని గవర్నమెంట్ను కోరుతున్నామండి. చుట్టుపక్కల చాలా మంది దగ్గర ఈ ఊర్లో 800 నుంచి 1000 ఎకరాలు మొత్తం ఇదే పరిస్థితి అండి. ఒక 200 ఎకరాలు మొక్కజొన్న అటు మీది సైడు ఎంఎస్ఎన్ కంపెనీ సైడు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కూడా వచ్చారు, చెప్పారు, రైతు వేదికలో కూడా రాసిచ్చి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ అనుకోకుండా వాళ్ళు వేరే పని పడి వెళ్ళిపోయారు. దాని వలన అందరూ ఉండలేకపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు నష్టపరిహారం చెల్లించగలరని మా రైతులందరి తరపున కోరుతున్నాను. నా పేరు టీ లత, నేను ఏఈఓ పెద్దమల్లారెడ్డి క్లస్టర్. మార్చి 24th రోజు వాటిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతుల పొలాలన్నీ పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్టు, డ్యామేజ్ రిపోర్టు కూడా మేము పై అధికారులకు పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఎన్యూమరేషన్కి ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ రైతుల బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని పంపిస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేయలేదు, మనకు ఆర్డర్ రావాలి కదా. ఆర్డర్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తాం. రైతు వారీగా ఎన్ని ఎకరాలు వేసిరా అనేది రిపోర్ట్ మా దగ్గర ఉంది, కాకపోతే బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. అది ఎన్యూమరేషన్ వచ్చినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. అది అంటే వస్తుంది రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. మనం చేసే ప్రయత్నం మేము ఆల్రెడీ రిపోర్ట్ చేసినాము. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే చేస్తాం. అందరికి ఇచ్చారండి. డిఏఓ సార్, ఎంఏఓ వచ్చారు, ఏడిఎం మేడం వచ్చారు, డిఎంఓ సార్ కూడా వచ్చారు. ఫీల్డ్ విజిట్ కూడా చేసినారు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రిపోర్ట్స్ మన వచ్చే అవకాశం అది ఖచ్చితంగా మనం చెప్పలేదండి. వస్తుంది రాదని మనం చెప్పలేదు. గవర్నమెంట్ నుంచి వస్తే చేస్తాం, చేయడానికి రెడీ ఉన్నాము. ఏం లేదు దీంట్లో, దయచేసి చూడండి, రైతుల బాధ కోసం అర్థం చేసుకోండి. మొత్తం ఏమి ఎత్తు లేకుండా మొత్తం పోయింది. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రైతులకు పంట నష్టాలను చెల్లించండి. ఇదే మేము వేడుకుంటున్నామండి. దయచేసి తొందర రైతులకు పంట నష్టపరిహారం అందించండి. మళ్ళీ పంటలు చేసుకునే టైం వచ్చింది, పంటలు వేసుకుందామన్నా కానీ డబ్బులు ఎవరు ఇవ్వడం లేదండి. దయచేసి మీరు ఏదైనా సాయం చేస్తే గవర్నమెంట్ మళ్ళీ పంట వేసుకున్నందుకు రూపాయి ఉంటుందండి, లేకుంటే పంట వేసుకోని పరిస్థితి కూడా ఉందండి. దాదాపు దీనికి వచ్చి పెట్టుబడి 3,50,000 అయిందండి. ఓన్లీ పెట్టుబడి 3,50,000 అయింది. మరియు ఇప్పుడు దానికి కూడా మిత్తిలు అవి ఇవి అన్ని కట్టదామన్నా కానీ చేతిలో రూపాయి లేదండి. మరియు పంట వేసుకోవాలన్నా మళ్ళీ బాకీ తెచ్చుకుందామన్నా ఎవరు ఇవ్వడం లేదండి. ఆడ పంటనే పోయింది, ఆయనకు ఏం కట్టగలుగుతాడు అనే ఉద్దేశంలో ఎవరు కూడా ఆర్థికంగా సాయం చేస్తలేరండి. ఈ 9 ఎకరాల కౌలు కూడా మళ్ళీ వాళ్ళకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి కౌలు ఇవ్వాలి, ప్లస్ వానాకాలం సీజన్లో పంట పెట్టాలన్నా చేతిలో రూపాయి లేదండి. మరి ఈ కౌలు పైసలు కూడా ఇవ్వాలి, పంట పెట్టాలన్నా మా దగ్గర రూపాయి చిల్లి కావలేదండి. మాకు వెంటనే స్పందించి పంట నష్టపరిహారం అందించగలరని గవర్నమెంట్ను వేడుకుంటున్నామండి.